వెనిలా ఖమ్మం జిల్లాకు సంబంధించి తుక్కుగూడ బహిరంగ సభకు ఖమ్మం జిల్లా నుంచి భారీ ఎత్తున సమీకరణ జరిగింది. దాదాపు ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లాల భద్రాచలం, అశ్వరావుపేట నుంచి మొదలుకొని మదిర, పాలేరు వరకు కూడా అన్ని నియోజకవర్గాల్లో నుంచి భారీ ఎత్తున కార్యకర్తలు, యువత కూడా భారీ ఎత్తున తరలి వెళ్ళింది. స్వచ్ఛందంగానే కాంగ్రెస్ పిలుపు మేరకు సిడబ్ల్యూసి సమావేశాల ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రంలో భారీ ఎత్తున మార్పు జరగబోతా ఉన్నాయి అనేటువంటి నమ్మకంతో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రజలు భారీ ఎత్తున కదిలి వెళ్లారు. అదే నేపథ్యంలోనే ఖమ్మానికి సంబంధించి దాదాపు ఒక 2000 పైగా కార్ల ర్యాలీతోటి బయలుదేరి వెళ్లారు. ఇటీవల కాలంలో కాంగ్రెస్ ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు చేరిక ద్వారా దాదాపు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మరింత జోష్ లో కాంగ్రెస్ రేసులోకి వెళ్ళిందని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు. ఇదే నేపథ్యంలో కాంగ్రెస్ ప్రకటించబోయేటువంటి 6 డిక్లరేషన్ కి సంబంధించిన వ్యవహారాల్లో కూడా జిల్లాలో అనూహ్య స్పందన లభిస్తా ఉంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు, కాంగ్రెస్ సింపథైజర్స్ కావచ్చు, గా ఉన్న వాళ్ళు కర్ణాటక తరహాలో కాంగ్రెస్ ఇచ్చేటువంటి హామీలు తెలంగాణలో ఇవ్వబోతా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో రానున్నటువంటి రోజుల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతా ఉంది అన్నట్లుగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం కూడా కనబడుతోంది. ప్రధానంగా యువతకి గత 1,93,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి గతంలో ప్రకటించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇటీవల గ్రూప్ 1 విషయంలో చేసినటువంటి తప్పిదాలు కావచ్చు, ఇతర పరీక్ష నిర్వహణలో జరిగినటువంటి తప్పిదాలు కావచ్చు, ఇవన్నీ కూడా యువతలో తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహలో ఉన్నాయి. కాంగ్రెస్ ప్రకటించబోయేటువంటి ఏదైతే యూత్ కి సంబంధించినటువంటి 2 లక్షల ఉద్యోగాల ప్రకటన ఉందో అది ప్రత్యేకంగా ఆకర్షణీయంగా ఉంటుందని కూడా అనేక మంది కూడా అభిప్రాయపడుతున్న నేపథ్యం కనబడతా ఉంది. అదే నేపథ్యంలోనే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఇటీవల కాలంలో అంటే ప్రధానంగా ఈ ఈ డిక్లరేషన్ లో మరో ముఖ్యమైనటువంటిది కౌలుదారులకు సంబంధించినటువంటిది, అట్లాగే రైతుకు సంబంధించినటువంటి పథకం అంటే బీఆర్ఎస్ ప్రకటించేటువంటి రైతు బంధు సంబంధించిన డిఫరెంట్ పద్ధతిలో అటు రైతులకు, కౌలు రైతులకు ఇద్దరికి వర్తించే విధంగా అందరు రైతులే అని చెప్పేసి గుర్తించే విధంగా కాంగ్రెస్ తీసుకోబోతున్నటువంటి నిర్ణయం ద్వారా కూడా జిల్లా వ్యాప్తంగా కౌలు రైతులు కూడా హర్షధ్వనులు మోగిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది. ఇదే తరుణంలో మహిళలకు ఇచ్చేటువంటి స్కీము ఈరోజు ఇతర వంట కూడా గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి దానికంటే కూడా అదనంగా ఇవ్వబోతున్న ప్రకటన కూడా ఆకర్షణీయంగా ఉందని కూడా ఇప్పటికే చెప్పుకున్న నేపథ్యం. ఇదే తరుణంలో ఇదే ఇచ్చిన ప్రధానమైనటువంటి ఈ గ్యాస్ కి సంబంధించినటువంటి అంశాలు కూడా గృహిణులందరినీ కూడా ప్రత్యేకంగా ఆకర్షిస్తా ఉంది. 500 గ్యాస్ ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ఈ రోజు ప్రకటించబోయేటువంటి ప్రకటన ద్వారా రేపు ప్రధానమైనటువంటి కాంగ్రెస్ కి ఒక మైలేజ్ ఇస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఇదే తరుణంలో ఇటీవల కాలంలో ప్రకటించినటువంటి ఏదైతే ప్రధానమైనటువంటి అజెండాస్ కాంగ్రెస్ ఏదైతే ప్రకటించబోతా ఉందో ఈ ప్రకటించబోయేటువంటిది కూడా ఓవరాల్ గా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ కి ప్రధానమైనటువంటి మైలేజ్ ఇచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. కాంగ్రెస్ ని కూడా ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకెళ్లే అవకాశం కూడా కనబడతా ఉంది. ఇప్పుడు ఈ రోజే ప్రకటించినటువంటి ఏఐసిసి అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో మల్లికార్జున ఖార్గే ప్రకటించినటువంటి అంశం ఏదైతే ఉందో 119 నియోజకవర్గాలకు గాను ప్రతి నియోజకవర్గానికి ఒక్కొక్క ఇన్ఛార్జిని కేటాయింపుల్లో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా కూడా 10 నియోజకవర్గాలకు 10 మందిని కేటాయించినటువంటి సందర్భం కనబడతా ఉంది. రేపు సాయంత్రానికి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ప్రధానమైనటువంటి నాయకత్వం అన్ని చోట్లకి గడప గడపకు ప్రచారం నిర్వహించి ఏదైతే కాంగ్రెస్ 100 డేస్ లో మేము ప్రకటించబోయేటువంటి గ్యారంటీ కార్డు పథకాన్ని ఏదైతే తీసుకురాబోతా ఉన్నారో ఆ గ్యారంటీ కార్డును ప్రతి గడప గడపకి ఒక్కొక్క ఇన్ఛార్జి ఇంటికి తిరిగి ఇవ్వాలని చెప్పేసి రేపు మధ్యాహ్నం సాయంత్రానికి లోకల్లో ఉన్నటువంటి ప్రజలతోటి అది దళిత వాడలో కావచ్చు, బీసీల వాడలో కావచ్చు, గిరిజన వాడలో కావచ్చు, ఈ అన్ని ప్రాంతాలలో కాంగ్రెస్ అగ్రనాయకత్వం ప్రతి గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్తలతోటి ప్రజలతో మమేకమై వాళ్ళతో కలిసి భోజనం చేసి బస ఏర్పాటు చేసేందుకోసం కూడా ఇప్పటికే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రధానంగా మదిరకు బట్టి విక్రమార్క, అలాగే సత్తుపల్లికి సంబంధించినటువంటి నజీం ఖాన్, ఖమ్మానికి సంబంధించినటువంటి గోవింద్కి సంబంధించి ఇట్లా అనేక నియోజకవర్గాలు మొత్తం సంబంధించి కూడా ఇప్పుడే కేటాయింపులు కూడా జరిగింది. ఈ రోజు అనౌన్స్ చేశారు. రేపటి నుంచి జిల్లా వ్యాప్తంగా కూడా అంటే ప్రధానంగా రాష్ట్రంతో పాటు ఖమ్మం జిల్లాలో కూడా ప్రధానమైన కాన్సన్ట్రేషన్ చేసి కాంగ్రెస్ నాయకత్వం కాంగ్రెస్ నాయకత్వం ఈ గ్రూప్ తగాదాల నుంచి బయటపడేసి ఈ జిల్లాలో మరింత ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకోసం కూడా ఇప్పటికే ప్రయత్నం జరిగింది. ఈ ఖమ్మం జిల్లాలో ఈ రోజు జరిగినటువంటి బహిరంగ సభకు సంబంధించి ఇప్పటికే అన్ని నియోజకవర్గాలు తరలి వెళ్తున్న నేపథ్యంలో కూడా మధ్యలో ట్రైన్ ద్వారా కూడా సమీకరణ చేసిన ప్రయత్నం చేశారు. కొన్ని చోట్ల ప్రైవేట్ బస్సులు స్వతహాగా కాంగ్రెస్ బహిరంగ సభ
ఈ దేశానికి ప్రధానమైనటువంటి దిక్సూచి కాబోతా ఉన్నటువంటి విశ్వాసం యువతలో రావడం ద్వారా అనేక మంది ఎంప్లాయీస్ తో పాటు కొద్ది మంది ఈ బహిరంగ సభకు బయలుదేరినట్టుగా తెలుస్తా ఉంది. ఇదే నేపథ్యంలో ప్రధానమైనటువంటి డిక్లరేషన్ ద్వారాతో పాటు రానున్నటువంటి రోజుల్లో బీఆర్ఎస్ అవలంబిస్తున్నటువంటి తప్పుడు విధానాలని ప్రజలు ఎండగట్టేందుకు కోసం కూడా అన్ని రకాల ప్రయత్నాలు ఇంటర్నల్ గా చేస్తూ ఇప్పుడు రేపటి నుంచి ఓపెన్ గా పబ్లిక్ లోకి వెళ్లి ప్రచారం చేయాలని చెప్పి చూస్తా ఉంది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో సోనియా గాంధీ గత 10 ఏళ్ల క్రితం తెలంగాణ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు యువత డిమాండ్స్ మేరకు ఓయూలో యువకులు చేస్తున్నటువంటి పోరాటాలకు ఏదైతే ప్రధానంగా సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద ఇచ్చినటువంటి రాష్ట్రం ఇచ్చిందో వాళ్ళ మీద ప్రేమతో ఇచ్చినటువంటి రాష్ట్రాన్ని తిరిగి అదే పద్ధతిలో కాంగ్రెస్ వశం చేసేందుకోసం కూడా ఇప్పటికే యువత కూడా బీఆర్ఎస్ పట్ల అసమ్మతితో ఉన్నటువంటి నేతలు, బీఆర్ఎస్ పట్ల కోపంతో ఉన్నటువంటి యువత కూడా కాంగ్రెస్ వైపు ఆలోచిస్తున్నటువంటి నేపథ్యం కూడా ఖమ్మం జిల్లాలో కనబడతా ఉంది. వెన్నెల.